హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజూస్ ఫుడ్స్. ఇవాళ మనం చేయబోతున్నాం ఎగ్ నూడిల్స్. సో ఇది ఐటమ్ మటన్ చాలా బాగుంటుంది. సో మీరు చివరి వరకు చూసి లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ మాట రచ్చిపోకండి. చాలా మరి వీలుగా వెళ్ళిపోతాం. సో ఫస్ట్ అయితే మీరు ఎగ్ బ్రేక్ చేసి ఇలా వేయండి. సో వేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇంకా ఎగ్ వేసేయాలి. 3 ఎగ్గులు బ్రేక్ చేసి ఇలా వేస్తే ఇలా వస్తే తర్వాత కలపండి. కలిపితే మనకి వైట్ కలర్ లాగా అలా కలిపిన వరకు అలా చేయండి. చేసిన తర్వాత మొత్తం వైట్ కలర్ లాగా మారుతుంది. కొంచెం వైట్ కలర్ మాడితే సరిపోతుంది. మాడిన తర్వాత కారం వేయండి. కారం వేసిన తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు తర్వాత పసుపు వేయండి. సో అప్పుడు మళ్ళీ పసుపు వేసిన తర్వాత కలపండి. ఎందుకంటే మనకి సెట్ అవ్వాలి కాబట్టి ఎగ్ నూడిల్స్ కాబట్టి మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? సో అలా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం నూడిల్స్ వేయబోతున్నాం. అది కూడా నూనె వేయండి. తర్వాత మిరపకాయలు వేయండి అలా కట్ చేసేసి. సో ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసేసి వేసేయండి. తర్వాత మనమైతే మళ్ళీ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఎలాగ తెలిసిందే వేగిన తర్వాత మనం పక్కనైతే పెట్టేయాలన్నమాట. పక్కన పెట్టేసి ఆటోమేటిక్గా ఈగిపోతుంది. తర్వాత నూడిల్స్ వేగిన తర్వాత నూడిల్స్ పైన అయితే వేసేయాలి. పైన వేసిన తర్వాత సో మొత్తం వేసేయాలి. మీ గైడ్ ఎంత ఉందో మొత్తం వేసేసి సో చేతులతో కలవండి. సో తప్పదు, అందుకని గరిటె లేకపోయినా చేతులు కలుపు. తర్వాత కాడమైన ఉప్పు వేయండి. తర్వాత పసుపు వేయండి. పసుపు కూడా వేయండి. పసుపు వేసిన తర్వాత మీ గైడ ఇదేమైనా ఉంటే మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత కొంచెంసేపు ఆగి వేగిందా లేదో చూసుకోండి. ఇంకొంచెంసేపు ఆగి మళ్ళీ సరిపోతే మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీకు ఎంత ఉందంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే మీరు మీ ఇష్టం అయితే అయినా వేసుకోవచ్చు. సో వేసుకొని మళ్ళీ మేమైతే వేసుకున్నాం అంతే. కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం. మీరు వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేయండి. మళ్ళీ కలపండి. సో 2 గరిటెలతో తప్పదు, ఎందుకంటే మన ఇంట్లో ఒకటే చేయగలం. తప్పదు. సో బయటైనా కానీ మన ఇంట్లో అయినా వర్క్ చేసుకోవాలి, తప్పదు. కలపండి. అలా కలుపుతూ ఉండండి. సో అలా వేగిన తర్వాత కాస్త కొంచెం మారుతుంది. అలా ఒక మ్యాక్సిమం 2 minutes or 5 minutes అలా కలిపితే మీకు ఆటోమేటిక్గా వేగిపోతుంది అన్నమాట. సో అలా వేగుతుంది. అక్కడ చూసుకోండి, పడిపోగలదు. సో కాస్త కొంచెం చూసుకొని వేగండి. తర్వాత మాడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇలా వస్తుంది. మీరు టైంలో చూసినప్పుడు అర్థమైపోతుంది. ఓకే, కొంచెంసేపు ఆగండి. కొంచెంసేపు ఆగిన తర్వాత మనం ఉక్కడ ఉంది కదా, మనం రెడీ చేసుకుంది అది వేగిపోతుంది. వేగిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఈ నూడిల్స్ వేగిన తర్వాత దాని తర్వాత ఎగ్ ఉంటుంది కదా, ఈ ఎగ్ బ్రేక్ చేసింది అది వేగిన తర్వాత వేసేయడమే. మళ్ళీ కలపండి. కలిపేసి అప్పుడు అసలైన లుక్ ఇలా వస్తుంది అన్నమాట. ఇంకా కొంచెం కలిపితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం లైట్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకొంచెం కలిపితే మీకు లుక్ వచ్చేస్తుంది. ఇది లుక్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, సో ఇది మాట విషయం. బాయ్. మళ్ళీ నెక్స్ట్ పడి కలుసుకుంటాం. లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఫుడ్.